హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మా ఇంట్లో గణపతి పూజ ఎలా చేస్తున్నా ఏంటి అని చూసేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకున్నా, నిన్న కడిగేసుకున్నా అనమాట. కర్పూరము, గంగాజలము, గోమూత్రం అన్నీ వేసి నీట్గా ఇల్లంతా కడుక్కున్నా. వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నా అనమాట. ఏదన్నా పండగ వస్తుందంటే చాలు నా క్లీనింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే ఓసిడి లాగా కొన్ని నాకు అట్లనే అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు హాలిడే కాబట్టి మా హస్బెండ్తో పాటు పిల్లలిద్దరూ బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను అన్నీ రెడీ చేసుకోవాలి అని అనుకున్నా. ఇంకా పొద్దున్న లేవగానే నైట్ తిన్న ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు తుడిచేసి కొన్ని బట్టలు వాషింగ్కి ఉండే అవి కూడా వేసేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాయి అనమాట. ఇంకా స్నానం అయిపోయాక గుమ్మాలకి పసుపు కుంకుమ పూసుకుంటూ బయట ముగ్గు కూడా వేసేసుకున్నా. తర్వాత గణపతిని కూర్చోబెట్టడానికి నా దగ్గర చపాతీ చేసుకునే పీట ఉంది. దీన్ని నేను పసుపు గంధం కుంకుమతో ఇట్లా డెకరేషన్ చేసేసుకుంటున్నా. జస్ట్ బొట్లు అట్లా పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటున్నా. ప్రతిసారి నేను ఈ సైడ్కి కనిపిస్తుందా స్క్వేర్, దానిపైన ఏమన్నా స్పెషల్గా పూజలు ఉంటే వాటి మీదనే చేస్తా. కాకపోతే ఈసారి ఎందుకో దీని మీద పెట్టుకోవాలి అని అనిపించింది. వినాయకుడి విగ్రహం అయితే స్పెషల్గా ఏమీ పెట్టట్లేదు నిమజ్జనంకి. ఇంట్లో ఉన్న వినాయకుడినే ఎలా పూజ చేసుకుంటా అని చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నా. తర్వాత కాళ్ళకి పసుపు పెట్టేసుకొని సేమియా పాయసం అయితే చేసిస్తున్నా అనమాట. ఇంకా సేమియా పాయసం అయిపోయే వరకు నేను బియ్యంలో కొన్ని పురుగులు ఉండే అది కూడా చెరిగేస్తున్నా. అంటే పులిహోర చేద్దామని చెప్పేసి రైస్ కూడా నానబెడితే బాగుంటాయి కదా అని చెప్పేసి నానబెట్టేస్తున్నా అనమాట. ఇంకా పాయసం అయిపోయింది, ఇంకా పులిహోరకి రైస్ అయిపోయింది. చింతపండు ఇప్పుడే నానబెట్టేసి వచ్చాను. అది కొంచెం నానితే పల్పు మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి వేడి నీళ్ళలో నానబెట్టేసిన అనమాట. తర్వాత నిన్న తెచ్చుకున్న సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. అంటే కొన్ని ఆకులు ఉంటాయి కదా దేవుడికి పెట్టే ఆకులు, అవన్నీ సపరేట్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. నిన్న పూజా సామాగ్రి తేవడానికి బయటికి వెళ్ళానా. మేము వెళ్ళేటప్పుడు అసలు వర్షమే లేదు. అక్కడికి వెళ్ళి పూజా సామాన్లు తీసుకుంటుంటే ఫుల్ వర్షం పడిందనమాట. ఫుల్గా తడిచిపోయి ఇంటికి వచ్చేసాము. ఫ్లవర్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా కొనుక్కోవాలి అనుకున్నా. కాకపోతే ఫుల్ వర్షం పడడం వల్ల ఆ ఫ్లవర్స్ కొంచెం వెయిట్ ఎక్కువ అవుతాయి కదా అని చెప్పేసి మార్నింగ్ తీసుకోవచ్చు అన్నట్టు ఇక అదే వర్షంలో తడుచుకుంటే మళ్ళీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా వర్షం పడేలా ఉందని చెప్పేసి పిల్లల్ని అయితే పక్కన అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళినాము. వచ్చేసరికి పిల్లలందరూ అక్కడ ఒకే దగ్గర ఆడుకుంటూ ఉన్నారనమాట. వినాయకుడికి నేను కొన్ని రకాల పత్రాలు తెచ్చుకున్నా. మామిడాకులు, జామాకు, పూజలో కూర్చోబెట్టడానికి అంటే వినాయకుడిని కూర్చోబెట్టడానికి తామర పువ్వు కూడా తెచ్చుకున్నా. యాక్చువల్గా ఇది బర్డ్, కాకపోతే నేను ఇట్లా ఈ పెటల్స్ ఓపెన్ చేసేసరికి ఇట్లా ఫ్లవర్ లాగా అయిపోయింది అనమాట. ఇదేమో ఈ కాయల ఆకులు అనమాట. అంత ఐడియా లేదు నాకు. ఇది ఊడల మర్రి వేర్లు అన్నట్టు. ఇది వచ్చేసి ఉత్తరేణి, ఇది తిమ్మి చెట్టు. ఈ ఫ్లవర్స్ శివుడికి వినాయకుడికి చాలా ఇష్టం అంట, అందుకని తెచ్చుకున్నా. ఈ ఆకు ఏంటో తెలియదు కానీ ఇది కూడా పెడతారంట. ఇవన్నీ ఇట్లా కలెక్ట్ చేసుకున్నా. చూపించడం మర్చిపోయా, ఉమ్మెత్త పువ్వు ఆకు ఉండే ఫ్లవర్ ఉండే దానికి ఒక కాయ కూడా వచ్చింది. అది కూడా మిస్ అయిపోయింది చూపించడము. తర్వాత నిన్న మా వాచ్మెన్ అంకుల్తో గరక తెప్పించున్నాను. దీంతో మంచిగా ఒక మాలలాగా అల్లేసి 2 విగ్రహాలు ఉండే మా ఇంట్లో. మొన్న మీషోలో తీసుకున్న ఈ విగ్రహాలు పూజకు పనికి వస్తాయని చెప్పేసి ఇంకా వాటికైతే మాలలాగా పెట్టేసి ఇలా డెకరేషన్ చేసేసుకున్నా. వెనకాల సైడ్ మామిడాకులు కట్టేసి అటు ఇటు ఊడల మర్రి రూట్స్ ఉంటాయి కదా అవి పెట్టేసిన. ఇంకా డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మా వాళ్ళేమో ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ చేసుకుందామని చేసేసుకుంటున్నా. వాళ్ళు వస్తే ఆగరు. రాగానే పూజలో కూర్చోబెడదామని చెప్పేసి
అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నా ముందే. అయితే ఈశాన్యం సైడ్లో ఒక రాగి చెంబులో పసుపు కుంకుమ కొన్ని వాటర్ పోసి ఇట్లా రెడ్ కలర్ మందార లేకపోతే గులాబీ పువ్వుల్ని ఇలా ఈశాన్యం సైడ్లో పెడితే మన ఇంట్లో ఉండే యజమానికి మంచి చలువ చేస్తుందంట, ఎక్కడో విన్నా నేను. ఇంకా పిల్లలిద్దరినీ పూజ గదిలో అందరం సరిపోమని చెప్పేసి నేను మా హస్బెండ్ పూజ గదిలో కూర్చొని పిల్లల్ని ఇట్లా గుమ్మం ముందు కూర్చోబెట్టాను అనమాట. తర్వాత శివుడికి అభిషేకం చేయిస్తున్నా. పాలు, పంచదార, పెరుగు, విభూతి, పసుపు, కుంకుమ ఇంకా వాటర్తో మంచిగా అభిషేకం చేసి దీపం అయితే పెట్టేసుకుంటున్నాము. ఎలా చేసుకున్నాం ఏంటి చూసేయండి పూజ అయితే. అంటే స్పెషల్గా శివుడికి ఎందుకు చేస్తున్నా అంటే చాలా డేస్ అయింది అభిషేకం చేయక, అందుకని చెప్పేసి ఇంకా గణపతికి దీపం ముట్టించే ముందు శివయ్యకి కూడా అభిషేకం చేసేస్తే అయిపోతుంది అన్నట్టు మా హస్బెండ్తో అభిషేకం చేపిస్తున్నా. మా చిన్న డెకరేషన్ ఎలా అనిపించింది? వినాయక చవితి పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అసలు విగ్రహం పెట్టారా లేకపోతే నాలాగానే ఉన్న విగ్రహంతో పూజ చేసుకున్నారా ఇంట్లో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా దీపం ముట్టించాక పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అంటే గణపతి నామాలు చదువుకుంటూ 21 గరకపోసలతో పూజ చేసేసుకుంటున్నాము. గట్టిగా చెప్పు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. చెప్పండి హను మీరు కూడా. గం గణపతయే నమః. ఓం 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 గం గణపతయే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్నం పెట్టుకోవా? రైట్. ఒకటేసారి అంటే అయిపోతుంది. హలో తీసుకో హారతి. హన్వి హారతి తీసుకుందా? తీసుకో. ఆడబెట్టేసి గంట ఆకులు. ఈరోజు కరంగలి మాల కూడా వేసి